రన్ 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 Sarita admin up. సుభద్ర అందరూ అంటే ఇది ఒకరనే కాదు, జయప్రసాద్ అంటే ముందు ఈ యొక్క గెట్ టుగెదర్ చేయాలి 30 years నుంచి ఎన్నో రోజులు మనం అనుకుంటున్నది అలా చేయాలని ఇది ముందుకు వచ్చి ఇనిషియేషన్ తీసుకొని అందరి యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైంది అనుకుంటున్నాను. అలాగే ఇది ఏంటంటే ఈ యొక్క గెట్ టుగెదర్ ఏంటంటే మళ్ళీ మనం చెప్పారు యాక్చువల్గా అంటే మనము పెరుగుతున్న వాతావరణము, మన ఎన్విరాన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్నదే మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లల్ని కూడా మంచి ఎన్విరాన్మెంట్లో మంచి ఒక ఇన్ఫ్లుయెన్స్లో పెంచాలనేది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అంటే మన క్లాస్లోనే మా బెంచ్లో 5 members ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు మా బెంచ్లో నేను, ఫక్రుద్దీన్, శివప్రసాద్, సిహెచ్ రమేష్, శ్రీధర్. అంటే ఏంటంటే ఆ ఒక్క విత్ ఇన్ ద క్లాస్లో కూడా ఒక్క బెంచ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్, ఏది వాళ్ళ యొక్క పోటీతత్వము. అంటే అందరం అంటే నేను ముందుకెళ్ళాలని ఆ ఒక పోటీతత్వంతో మా యొక్క బెంచ్ అనేది అందరం సెటిల్ అవ్వడానికి అయిందని అనిపిస్తుంది. అలా అంటే మన పిల్లల్ని కూడా ఆ యొక్క మంచి ఎన్విరాన్మెంట్లో పెంచి వాళ్ళు అలాంటి పోటీతత్వాన్ని క్రియేట్ చేసి వాళ్ళను మంచిగా సెటిల్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుగా మన గర్ల్స్ అంటే ఇంత పోటీగా ఇంత స్పోర్టీగా సేమ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్దలైనా పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు అదే ఏజ్ గ్రూప్ లాగా వాళ్ళు అనుకొని అంత స్పోర్టీగా పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ పేరున ధన్యవాదాలు. ఇంకా అలాగే ఇంకా అంటే ఈ యొక్క కార్యక్రమానికి మన శేఖర్ వాడు ఏదైతే గిఫ్ట్స్ ఇచ్చాడో వాడు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొంత కూడా మనకు కంట్రిబ్యూషన్ అవసరం ఉంటుంది. అది అంటే యాక్చువల్గా ముందు శేఖర్ ఉందాము, లేదంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతోటి ముగించవలసిందిగా అనుకుంటున్నాను. అలాగే ఇంకా మెయిన్గా మన యొక్క రవికి ఈ యొక్క ఎఫర్ట్స్ ఒక 1 month నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి 1 month నుంచి చాలా తన యొక్క టైంను, తన యొక్క సమయాన్ని, తన యొక్క
మేధస్సును తన యొక్క టాలెంట్ని అంత ఖర్చు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చారు. అలాగే అంటే మేము లోకల్లో ఉన్నాం కాబట్టి మాకు పెద్ద కష్టమేమి అనిపించదు, అంటే ఏదో రావడం వల్ల. కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అయితే నిజంగా వాళ్ళని ఇంకా ఇప్పుడు మన ఉమాకాంత్ కానీ ఇది రఫీయుద్దీన్ కానీ రమేష్ వాడు సిహెచ్ రమేష్ కానీ శ్రీదేవి కానీ అందరూ హైదరాబాద్ నుంచి వచ్చి అంటే వాళ్ళ యొక్క ఒక చిన్ననాటి స్నేహితులు కలుసుకోవాలి, ఆ యొక్క మధుర స్మృతులను షేర్ చేసుకోవాలని. సో అందరూ వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ అందరినీ కూడా వాళ్ళు వదిలేసి మన కోసం ఇక్కడికి వచ్చి కలవడం అనేది చాలా ఇది అభినందించాల్సిన విషయం. అలాగే ఈ 30 yearsతో పాటు ఈ సెలబ్రేషన్స్తో పాటు మళ్ళీ ఇందాక మనకు రవీంద్ర అన్నట్టుగా మళ్ళీ ఒక 3 yearsకో 4 yearsకో ఇది మళ్ళీ ఒకసారి ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి చేసుకుందాము. అలాగే ఈ యొక్క స్కూల్ హెడ్ మిస్టర్ అంటే మనము ఇది కమలాపూర్ ఇది కస్తూర్బా స్కూల్స్ కూడా ఇది అక్కడ లైట్స్ కూడా ఫ్యాన్స్ ఇప్పించాలి. అలాగే ఇంకెవరన్నా సోషల్ సర్వీస్ గ్రూప్స్ నుంచి కానీ ఎన్జిఓస్ గురించి కానీ ఒకవేళ అంటే మీ నుంచి కానీ ఏదైనా కూడా ఈ స్కూల్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా ఉపయోగపడే ఉంటే కూడా అంటే చేస్తే బాగుంటుంది. అంటే మనం జనరల్గా వింటుంటాం, అంటే మనం చదువుకున్నప్పుడు కూడా మనకి శ్రీరామ్ లెవెల్ నుంచి ఒకరు ఫ్యాన్స్ డొనేట్ చేశారు. వాళ్ళు పెడితేనే మనకి యాక్చువల్గా మనం అప్పటి వరకు కూడా మనం ఫ్యాన్లు లేకుండానే క్లాసుల్లోనే ఉన్నాము. అలాంటిది మనకి ఒక ఫ్యాన్లు వాళ్ళు మనకు డొనేట్ చేస్తేనే మనం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాం. మనం వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. అలాగే అంటే ఇక్కడ చదివిన పిల్లలు కూడా మన గురించి చెప్పుకుంటారు. అలాగే ఒకవేళ ఎవరికైనా వాళ్ళ యొక్క శక్తితోటి ఏమైనా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్కూల్కి ఏదైనా వాళ్ళకి చేయగలిగితే చేయగలరు. ఇంకా యాక్చువల్గా మన రోజారామణి మేడం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అడ్మిషన్స్ మేడం వస్తా అన్నారు. యాక్చువల్గా రోజారామణి గారు మేడం ఒకటి చెప్పారు, అది తర్వాత మన గ్రూప్లో కన్వే చేస్తాము. ఇంకా రవి మాట్లాడతాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఇక్కడున్న ప్రజెంట్ వర్కింగ్ హెచ్ఎంని కలిసినప్పుడు తను ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సో పిల్లలకి ఈ ప్రేయర్ చేసే టైంలో ఇక్కడ ఈ టైంలో ఉంటుంది కాబట్టి దీనికి షెడ్ వేయించండి అని రిక్వెస్ట్ చేశారు. సో దానికి ఎస్టిమేషన్ కూడా వేపిస్తే 1 to 2 lakhs అవుతుంది. సో ఆ అమౌంట్ని మనం బేర్ చేయమా లేదా అనేది ఆలోచిస్తే సో సమ్వాట్ డిఫికల్ట్ అని తెలిసింది. లేటర్ ఏంటంటే మనం ఒక బ్యాచే కాకుండా మన ముందు 2-3 బ్యాచ్లను కానీ వెనక 2-3 బ్యాచ్లను కలిపి ఒక 5 బ్యాచ్లను కలిపి కనుక మన బ్యాచ్ తరఫున సమ్ అమౌంట్ని కనుక డొనేట్ చేస్తే డెఫినెట్గా వీ విల్ సక్సెస్ టు యాక్సెస్ దిస్ షెడ్ ఇన్ దిస్ ఏరియా. మేడం రిక్వెస్ట్ ఏంటంటే ఉంటే బాగుంటుంది, ఏదైనా ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా లాగా మారిపోతుంది తను చెప్పారు. మేము కూడా చెప్పాము. సో ఆల్రెడీ ఉమాకాంత్ ఆల్రెడీ డాష్ మీద కూడా చెప్పాడు, ఒక 1 lakh వరకు ల్యాంప్స్ ఏదో ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఆల్రెడీ ప్రొవైడెడ్. సో ఆల్రెడీ మేడం కూడా మిమ్మల్ని డిస్కస్ చేస్తా అవునండి, నాకు కూడా ఆల్రెడీ నా దృష్టిలో ఉందని చెప్పారు. సో ఎనీహౌ ఈ ప్రోగ్రాము చేయడం లోపల ఓకే. ఇప్పుడు అంటే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత మంచి ఎన్విరాన్మెంట్, ఇంత స్టేజ్ అంటే యాక్చువల్గా కూడా మనము గ్రూప్ వాట్సాప్ కాల్ మాట్లాడినప్పుడు కూడా మనకి లోకల్ నుంచి ఫస్ట్ రాజేందర్ నుంచే మనకి ఇనిషియేషన్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఏ వర్క్ ఉన్నా నేనే చూసుకుంటాను. అదే విధంగా 100% ఆయన యొక్క కోఆపరేషన్ ఉంది. సో యాక్చువల్గా కూడా మన ఎస్టిమేషన్ ఇంకా యాక్చువల్గా కూడా మనకు రాజేందర్ మనకు సపోర్ట్ చేయకుండే ఇంకా మన ఎస్టిమేషన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరిగేది. థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు రవిని కూడా చాలా టైం విస్తరి ముందేసి బస్తులు పెట్టావే తీపి వస్తువు గప్పుడు పిల్లలతో ఇంటిని నింపావే సంపాదిండు సంసారాన్ని వేడెక్కించావే. అందరూ వచ్చి బాగా ఎంకరేజ్ చేసి బాగా యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. రెండు చెప్పండి.